బలమే బలమై ఉన్నావన్నా అన్నా అన్నా వినాశన్నా జగనన్న బాటే నువ్వు నడిచావన్నా వెలిగే సూర్యుడిలా వస్తున్నాడు అదిగో అదిగో చీకటి తరిమేసే కిరణం కాదా అతడే అతడు అన్నా అని అంటే నేనున్నానన్నాడు ఏ కష్టం రాకుండా మా కోసం నిలబడతాడు గుండెల్లో దాగున్న అభిమానం అవినాశన్నా నీ వెంటే మేము సైన్యం వల్ల వస్తామన్నా. ఈరోజు 20వ డివిజన్లో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దలు శేషు గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ పల్లెని రవి గారు కానివ్వండి, అదేవిధంగా డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా మా నవభారత్ ప్రిన్సిపల్ గారు పెద్దలు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ప్రజానీకం బయటకు వచ్చి ఒక 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తాం. ఈరోజు చాలామంది వేరే వేరే పార్టీ వాళ్ళైనా అనేక మంది పెద్దలు ఈరోజు బయటకు వచ్చి గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసినా మాకు పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానీ రాలేదు, ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అయినా వేరే పార్టీ అయినా మాకు పెన్షన్ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం గారు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి మా మద్దతు ఉంటుందని చెప్పి అనేక మంది ప్రజానీకం చెప్తాం. తప్పకుండా ఏ స్ఫూర్తితో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ గారు కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఒక నాయకత్వంలో 20వ డివిజన్లో రాబోయే రోజుల్లో ప్రజానీకానికి ఉన్న నమ్మకాన్ని, అదేవిధంగా ఈరోజు 20వ డివిజన్లో దాదాపుగా 15 లక్షల రూపాయలతో నెహ్రూ నగర్ ప్రాంతంలో రోడ్డుకి శంకుస్థాపన చేస్తాం. ఈరోజు ప్రతిరోజు ఒక శంకుస్థాపన కార్యక్రమంతో 20వ డివిజన్లో అన్ని విధాలుగా డివిజన్ని అభివృద్ధి పరచడంలో పెద్దలు శేషు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ ఒక సహకారంతో కార్పొరేషను జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అన్ని విధాలుగా ముందుకెళ్తాం సంగతి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 20వ డివిజన్లోని నెహ్రూ నగర్ దగ్గర గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు పెద్దలు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 20వ డివిజన్లో నెహ్రూ నగర్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ పలు రోడ్లకు కూడా శంకుస్థాపన చేసుకుంటూ ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా ప్రతిరోజు శంకుస్థాపనతో ప్రారంభిస్తూ మరి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ఒకటే అంటున్నారు, ప్రతి మహిళ కూడా హారతలు ఇస్తూ ఆహ్వానిస్తూ మరి వాళ్ళు అనుకున్న పథకాలు చెప్తూ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలు ఇస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని ప్రజానీకమే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గత 4 ఏళ్ల నుంచి ప్రతిదీ కూడా కేవలం మహిళల పేరు మీద నేరుగా వారి అకౌంట్లో పడే విధంగా ప్రతి పథకం ఉండి ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు వచ్చి నిన్న కూడా వాలంటరీకి సేవా కార్యక్రమాలు చేయడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వారు ఎంతో విధంగా ఒక పక్క వాలంటరీ సిస్టమ్ ద్వారా ప్రజానీకం అంతా కూడా మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. మరి వాలంటరీ సిస్టమ్స్ ద్వారా ప్రతిదీ మా ఇంటికి రావటం, మరి కనుక్కుని వాళ్ళే పథకాలు పెడుతున్నారు. మరోపక్క సచివాలయం వ్యవస్థ ద్వారా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటమే కాదు ఇళ్ల రిజిస్ట్రేషన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజానీకమే వాళ్ళు వెళ్ళగానే ప్రతి ఇంటికి వెళ్ళగానే వారు అందుకున్న పథకాలు చెప్తున్నారు. మరి అభివృద్ధి కూడా అవినాష్ గారు వచ్చినాక కేవలం ఆ ప్రతి డివిజన్ కూడా డెవలప్ అవుతూ మరి కృష్ణలంక ప్రాంతం మరీ ముఖ్యంగా రిటైనింగ్ వాళ్ళతో ఒక రక్షణ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రక్షణగా ఉండి ప్రజానికానికి ఎంత సేఫ్టీగా ఉండి ఈరోజు వరద ముప్పు ప్రాంతం అనేదల్లా మోడల్ డివిజన్గా చేసి చూపించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వమే. మరి అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా కృష్ణలంక ప్రాంత వాసుల కోసం రక్షణ గోడలు 1 కాదు 2 నేరుగా సంవత్సరం లోపల ప్రతిదీ కూడా పూర్తి చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలో మరి ఎమ్మెల్యే అవ్వకముందే ఇన్ని పనులు చేస్తున్నారు. మరి మేమే ఎమ్మెల్యేగా చేసుకుంటాం, ఇలాంటి యువ నాయకులు మాకు ఇచ్చారని ప్రజానికమే జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేస్తూ
ఇక్కడున్న అవినాష్ గారిని అందరినీ కూడా దీవిస్తున్నారు. మరి మహిళలందరూ కూడా ఒకటే అంటున్నారు, ఈరోజు మేమందరం కూడా ఉన్నత స్థానంలో ప్రతి పథకం మాకు ఇవ్వటం వల్ల ఈరోజు మేమందరం కూడా మా కాళ్ళ మీద మేము ఉండి అమ్మఒడి నుంచి మరి చేయూత, చేదోడు, తోడు, పెన్షన్ ప్రతిదీ ఈరోజు డ్వాక్రా మహిళలకి 0 వడ్డీలు కానీ ప్రతిదీ కూడా మేమందరం గుర్తు చేసుకుంటున్నామని మహిళలే నీరాజనం పడుతూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే మా బతుకులు బాగుంటాయని ప్రజానికమే తీర్పు ఇచ్చే విధంగా మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి యొక్క నాయకత్వంలో 4 ఏళ్ల నుంచి కూడా 24/7 ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్ని, ఒక డివిజన్ కాదు 4-5 సార్లు డివిజన్ని పర్యటిస్తూ ఏ సమస్యను ఆయన తెలుసుకుంటూ మరి అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఇవన్నీ ప్రజానికం ఏదైతే చెప్పారో అవన్నీ మేము చేసుకుంటూ రానున్న రోజుల్లో కాదు అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని చెప్తూ సెలవు.